బట్టి, దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం అంతా కంప్లీట్ అయింది కదా. 20వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం ధ్యానం చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, దేవదూతల సభలో మిక్కిలి బేకరుడుగా ఉంటూ మీ స్వరూపం, మీ పోలికలో సృష్టించబడిన మానవులమైన మా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ, కృప, జాలి, దయ, కరుణ, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ బ్రతుకు పరమార్థాన్ని ఎరుగక ఈ బ్రతుకులో మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకానికి అతుక్కుపోయి లోకాశల్లో బ్రతుకుతున్న మమ్మల్ని కరుణించి మీ కృప ద్వారా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షించి, ఇదిగోనైనా మీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది, ఇదిగోనైనా సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాక మా జీవితాలు మరింతగా మెరుగుపరుచుకోవటానికి, మా జీవితాలు క్రీస్తు రూపానికి సమరూపంగా మార్చుకోవటానికి గత కాలంలో జరిగిన విషయాలన్నీ చరిత్రాధారంగా మా కొరకు రాయించి అందులోని శ్రేష్టమైన విషయాలు, ఆత్మీయమైన సంగతులు కూడా మేము నేర్చుకోవటానికి లేఖనాల పరిశోధన పేరుతో వాటిని పరిశీలించాలి, పరిశోధించాలని మీరు తెలియచేసిన విధానంలో ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో ఈరోజు కూడా మరి లేఖనాలను పరిశోధిస్తూ ఉన్న క్రమంలో మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. 20వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము మొదటి వచనాన్ని చదువుతున్నాను. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను. ఇప్పటి వరకు ఇశ్రాయేలుని ఆహాబు రాజు పరిపాలిస్తున్న క్రమంలో ఆహాబు రాజు చేసిన ఆ ఘోరమైన తప్పును బట్టి మరి ఏలియా గారు ఆయన్ని శపించటం, యెజెబెలు బయలు ప్రవక్తల్ని చంపించాడు ఏలియా గారు అనే కోపంతో ఏలియా గారిని చంపిస్తానని శపథం చేయటం, ఆ తర్వాత ఏలియా గారు పారిపోవటం, తిరిగి రావటం, ఇది అయిన తర్వాత ఎలీషా గారిని ఏలియా గారి ప్లేస్లో దేవుడు ఎన్నుకోవటం జరిగింది. ఇది అయిన తర్వాత శత్రురాజుల్ని దేవుడు రేపాడు. సిరియా రాజు బెన్హదదు, అతని పేరు బెన్హదదు అంటే హదదు కుమారుడు అని అర్థం, లేదా చీట్లు వేయువాని కుమారుడు అని అర్థం. బెన్హదదు చీట్లు వేయువాని కుమారుడు లేదా హదదు కుమారుడు అని అర్థం. తన కింద 32 రాజులు ఉండగా, అంటే 32 సామంత రాజులు ఈయన కింద ఉన్నారు. బెన్హదదు అనే సిరియా రాజు కింద 32 సామంత రాజులు ఉన్నారు. వాళ్ళు సమకూర్చుకొని షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను. షోమ్రోను ఎవరి ఆధీనంలో ఉంది? ఇశ్రాయేలీల ఆధీనంలో ఉంది. ఆహాబు యొక్క ఆధీనంలో ఉంది. అంటే ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడు ఎవరు? బెన్హదదు అనే సిరియా రాజు తన దగ్గర ఉన్న 32 మంది సామంత రాజుల్ని వెంటబెట్టుకొని షోమ్రోన్ని ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు దూతలను పంపి ముట్టడి వేసి ఒక వర్తమానం పంపించాడు. అంటే రాయభారం అనేకంటే ఒక వార్నింగ్ పంపించాడు. తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని, ఇశ్రాయేలు రాజు అయిన అహాబు వద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యము గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియచేశాను. అంటే అహాబు గారి భార్య పేరేంటి? ఎలిజబెత్. మరి ఇక్కడ బెన్హదదు ఏమడుగుతున్నాడంటే నీ భార్యలను నీ
పిల్లలు సౌందర్యము గలవారని వారందరూ నావారు అని బెన్హదదు సెలవిచ్చున్నాడని వర్తమానం పంపితే, అంటే ఈ ఆహాబు గారికి ఎంతమంది భార్యలు అంటే మనకు తెలిసింది యెజబెల్ ఒక్కతే, కానీ ఇంకా భార్యలు ఉండి ఉండవచ్చు అనే డౌట్ ఉంది. ఎందుకంటే రాజులు ఎక్కువ మందిని వివాహం చేసుకునే ఆ కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ వాక్యాన్ని ఎవరో పెడచెవిన పెట్టేశారు. దేవుడు మోషే గారి ద్వారా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో తెలియజేశాడు, ఖచ్చితంగా ఇశ్రాయేలుని పరిపాలించే రాజు అన్ని స్త్రీలను అసలు వివాహం చేసుకోకూడదు, ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలనే రూల్ ఉంది. అయినా ఈ ఇశ్రాయేలుని యూదుల్ని పరిపాలించిన రాజులందరూ ఏం చేశారంటే బహుమందిని భార్యలుగా వాళ్ళు చేసుకున్నారు. ఇంకా కావాలంటే ఉపపత్నులను కూడా వారు చేసుకున్నట్టుగా సమాచారం. ఇక్కడ బెన్హదదు ఏం వార్నింగ్ ఇచ్చాడంటే, నీ భార్యలు నీ పిల్లలు సౌందర్యము కలిగిన వారందరూ నీ బంగారం వెండియు నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యము గలవారని బెన్హదదు సెలవిచ్చున్నాడని వారి చేత వర్తమానము తెలియచేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా. ఆయన అడిగిచ్చాడు, నీ భార్యలు నీ పిల్లలు సౌందర్యం కలిగిన వారు, నీ బంగారం వెండి కూడా నావే అని పంపిస్తే, అవును నువ్వు చెప్పినట్టు అన్నీ నీవే. కానీ అక్కడ ఒక చిన్న పాయింట్ ఆయన మాట్లాడాడు, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపేశాడు. అంటే ఒప్పుకున్నట్టుగా సమాచారం ఇచ్చి వచ్చిన రాయబారులను పంపించేశాడు. ఆ దూతలు పోయి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చున్నాడని తెలియజెప్పిరి. ఈ ఆహాబు గారు ఏదైతే చెప్పాడో, అవును నువ్వు చెప్పినట్టే కరెక్టే, అంతా మీ వారమే అని చెప్పారు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి బెన్హదదుకి చెప్పారు వాళ్ళు. మళ్ళీ బెన్హదదు మళ్ళీ కబురు చేశాడు, ఏమని? ఆ దూతలు పోయి ఆ మాటలు తెలియచేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి, నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను. సేవకుల్ని రెండోసారి వచ్చిన వాళ్ళు ఏమన్నారు? వాళ్ళందరినీ నాకు అప్పగించాలని నా సేవకులు నీ దగ్గరికి పంపియున్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అంటే నా వాళ్ళు రేపు ఈ టయానికి వచ్చి నీ ఇళ్ళు నీకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళన్నీ పరిశోధిస్తారు. పరిశోధించి అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో, ఎవరి కంటికి? వచ్చిన వారి కంటికి కాదు, నీకేది ఇష్టమైద్దో, నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో అది దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపి, అంటే రెండోసారి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? అవును ఇచ్చేస్తానన్నావు కదా, రేపు సాయంత్రానికి వీళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి నీ వెండి నీ బంగారం నీ భార్యలు నీ పిల్లలందరినీ ఇచ్చి పంపించేయాలి అని మళ్ళీ కబురు చేస్తే, ఈ విషయం పెద్దలకు చెప్పాడు. ఇప్పుడు ఎవరు? ఆహాబు అయిన ఇశ్రాయేలు రాజు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను నీ పిల్లలను వెండి బంగారములను పట్టుకొందులని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుషుడు చేయగోరుచున్న మోసం ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడా. నేను పెద్దలను పిలిపించి ఏం చెప్తున్నాడు? ఆయన వచ్చాడు, కొంతమందిని పంపించాడు, ఇవన్నీ నావే రేపు ఇచ్చేసేయి అని చెప్పాడు. నేను ఈయనని చెప్పలేదు. చూసావా ఎలా మోసం చేస్తున్నాడని ఎవరికి చెప్తున్నాడు? పెద్దలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ పెద్దలను పిలిపించి బెన్హదదు రాజు ఇదిగో ఇలా మోసం చేస్తున్నాడు మనల్ని అని అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. ఆయన మాటను వినొద్దు, దానికి అస్సలు ఒప్పుకోవద్దు అని పెద్దలందరూ చెప్పారు. కనుక అతడు మీరు రాజైన నా ఏలిని వానితో తెలియజెప్పవలసినది ఏమనగా, ఇప్పుడు వచ్చిన ఆ బెన్హదదు దగ్గర నుంచి వచ్చిన వారికి సమాధానం చెప్తున్నాడు అహాబు రాజు. ఏమని? కనుక అతడు మీరు రాజైన నా ఏలిని వానితో తెలియజెప్పవలసినది ఏమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును. కానీ మొదట ఏమిచ్చాడు ఆజ్ఞ?
నీ వెండి, నీ బంగారం, నీ భార్యలు, నీ పిల్లల్లో సౌందర్యం కలిగిన వారందరూ నావారే, నువ్వు ఇచ్చేసేయాలి అన్నాడు. దాన్ని ఒప్పుకుంటాను, కానీ నేను తప్పక అనుసరించును. కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పి, ఇప్పుడు సెలవిచ్చిన దానికి అంతకుముందు చెప్పిన దానికి తేడా ఏంటి? రెండోసారి చెప్పిన దానికి మొదటి చెప్పిన దానికి తేడా ఏంటి? మొదటిది ఆయన కోరాడు, బండి, బంగారం, సౌందర్యం కలిగిన నీ భార్యలో నీ పిల్లల్ని ఇచ్చే అన్నాడు. రెండోసారి నీకు ఏదైతే నచ్చిద్దో, నీకు ఇష్టమైనవన్నీ నాకు ఇచ్చే అన్నాడు. అంటే ఆయన కోరుకున్నవి కాకుండా ఈయన ఆహాబు రాజుకి ఏవేవైతే ఇష్టం అవుతాయో నీకు నచ్చినవన్నీ నాకు ఇచ్చే అన్నాడు. ఇది మాత్రం కుదిరే పని కాదు. అంటే అందులో యెజబెలు భార్య నచ్చింది అనుకోండి, ఆమెను ఇవ్వటానికి ఇష్టపడ్డు. ఏదో నగలో కిరీటాలో ఏవో ఇష్టమైనవి అనుకోండి, అవి ఇవ్వటానికి ఇష్టపట్ల. అంటే రెండోసారి నువ్వు చెప్పింది మాత్రం నేను వినను, నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పడం. నేను ఆ దూతలు పోయి బెన్హదదు వద్దకు వచ్చి ప్రత్యుత్తరము తెలియచేయగా, ఆ ప్రత్యుత్తరము తెలియచేయగా బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి మూడోసారి మళ్ళీ పంపించాడు. నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిని ఎళ్ళ దేవదూతలు నాకు గొప్ప అపాయము కలుగజేతురుగాక అని వర్తమానము చేశాను. రెండోసారి నో అన్నాడు కదా. ఈ విషయం వెళ్ళి బెన్హదదుకు చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నాతో పాటు వచ్చిన వాళ్ళు తలకు గొప్పడు మట్టి తీసుకెళ్తే నీ దేశంలో దుమ్ము కూడా సరిపోదు. అంటే మా దేశం, మా సైన్యం చాలా పెద్దమంది, ఎక్కువ మంది. నీ దేశం నువ్వు ఉన్న మనుషులు చాలా తక్కువ మంది. సరిగ్గా ఒక్కొక్కడు గొప్పడు ధూళి తీసుకెళ్తేనే నీ దేశంలో మట్టి చాలదు. నా దగ్గర ఉన్న వాళ్ళ లెక్క చూస్తే అంతమంది మేము ఉన్నాం, నా మీదే నువ్వు తిరుగుబాటు చేస్తావా అని భయపెట్టాడు. ఏమని? నాతో పాటు వచ్చిన వారందరూ పిడికెడు మట్టి తీసుకెళ్తేనే ధూళి, నీ దేశపు ధూళి చాలిన ఎళ్ళ దేవుడు, నా దేవదూతలు, వాళ్ళు దేవదూత ఆరాధన చేస్తారు కదా, దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేదురుగాకని వర్తమానము చేశాను. వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఈ మాట చెప్పారు, మళ్ళీ వచ్చి ఈ వర్తమానం తెలియజేశాడు. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధములను నడుమున బిగించుకొనివాడు దాన్ని విప్పివేసిన వాని వలె అతిశయపడకూడదు. ఆయుధాలు నడుమును బిగించుకున్నవాడు విప్పేసిన వాని వలె ఎప్పుడు విప్పేస్తాడు? నడుమున ఆయుధాలు బిగించుకున్నవాడు యుద్ధం అయిపోయిన తర్వాత విప్పేస్తాడు. నువ్వు ఇంకా రాలేదు, ఆయుధాలు ధరించుకున్న మీద యుద్ధం చేయలేదు, ఏమీ లేదు, అప్పుడే వచ్చి యుద్ధం చేసి గెలిచినట్టుగా ఫీల్ అయిపోయి ఆయుధాలు విప్పేసిన వాళ్ళలాగా నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? మీకు అర్థమైందా? వాళ్ళు ఇంకా కత్తి పట్టలేదు, రాలేదు యుద్ధానికి, ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయలేదు. చేయకుండానే ఏదో గెలిచిపోయినట్టు, నువ్వేదో మహావీరుడు అయినట్టు మాట్లాడతావేంటని ఇశ్రాయేల్ రాజు కౌంటర్ ఇచ్చాడు. అందుకు ఇశ్రాయేల్ రాజు తన ఆయుధములను నడుమున బిగించుకొని వాడు దాన్ని విప్పివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పడం. నేను బెన్హదదు ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా, బెన్హదదు ఆ 32 రాజులు ఏం చేస్తున్నారు? గుడారాలు వేసుకొని ఆ చుట్టూ చేరారు కదా, షోమ్రోన్లో బారులు తీరారు కాబట్టి అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ విందు చేసుకుంటూ ఉన్న ఆ సమయంలో ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చాను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించాను. వారు యుద్ధ సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా. ఇక ఈ మాట వినేసరికి బెన్హదదుకు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి యుద్ధానికి రెడీ అయిపోండి, ఇశ్రాయేల్ రాజు రెచ్చిపోతున్నాడు కదా అని ఎప్పుడైతే చెప్పాడో అందరూ యుద్ధానికి సిద్ధమైపోయారు. 13వ వచనం. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను ఆ ప్రవక్త పేరైతే మనకి దేవుడు వ్రాయించలేదు, కానీ ఆ రోజుల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఎలీషా గారు మాత్రం కాదు. ప్రవక్త అయిన ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, అక్కడికి ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే. ఏ గొప్ప దండు? బెన్హదదు యొక్క సైన్యం. ఆ దండుని నువ్వు చూచావు కదా. నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను. ఏమంటే ఇక్కడ డౌట్ రావాలి సహజంగా. ఇప్పుడు అహాబు రాజు దేవునికి ఇష్టంగా ఉంటున్నాడా, దేవునికి కష్టంగా ఉంటున్నాడా?
వ్యతిరేకంగా ఉంటున్నాడు. పూర్తిగా బలిపీఠాలు కట్టేశాడు, అన్ని దేవతలు విగ్రహారాధన చేశాడు. యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉంటే ఆయన భార్య చేత చంపటానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా ప్రవక్తలను అస్సలు ఒప్పుకోవట్లేదు. అన్ని దేవతలను ఆరాధించే యాజకులుగా వాళ్ళని పోషించి పెంచి పోషిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అంత భయంకరంగా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న దేవుడు, నీకు తెలియాలి నేనే దేవుడైన యెహోవాని, నేను ఎంత శక్తిమంతుడినో నీకు ఇప్పటిదాకా సరిగ్గా అర్థం కాలేదు, ఈ సందర్భంలోనన్నా నీకు విషయం అర్థం కావాలి అని. ఆ దండును చూసావు కదా, ఎంతమంది జనం ఉన్నారో, ఎంతమంది సైన్యం ఉన్నారో. 32 సామంతరాజులు ఉన్నాడు, బెన్హదద్ అనే చక్రవర్తి ఉన్నాడు. ఇంతమంది రాజులు వాళ్ళ దండును చూసావు కదా. ఇప్పుడు నేనే నిజమైన దేవుణ్ణి, నీ దేవుణ్ణి నేనే, నన్ను విసర్జించావు కదా, నేనేంటో నీకు ఇప్పుడు చూపిస్తాను, నీవు తెలుసుకున్నట్లు అంటున్నాడు. చూడండి అక్కడ, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. అంటే దేవుడు తన ఉనికిని ఆహాబు రాజుకు తెలియచేసుకోవటానికి, తన గొప్పతనం తెలియజేయటానికి అతను దుర్మార్గుడైనా ఏం చేస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. తన జనాంగాన్ని అంత ఈజీగా దేవుడు విడిచిపెట్టడు. దుర్మార్గులైన ఒక అవకాశాన్ని ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అప్పుడు అది ఎవరి చేత జరుగునని అహాబు అడుగ్గా, నాకు అప్పగిస్తా అన్నావు కదా, ఎవరి చేత జరిగింది ఇది అని దేవుణ్ణి మళ్ళీ ప్రశ్నించాడు. ఎవరు? అహాబు రాజు. అతడు రాజ్యాధిపతుల్లో యవ్వనుల వల్లనే జరుగునని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఇంతమంది సైన్యం ఉంది కదా ఇశ్రాయేలీలో, ఈ సైన్యంలో ఎవరి వలన నేను విజయాన్ని సాధిస్తాను, వాళ్ళని ఓడిస్తాను అని అడిగితే అందరూ అవసరం లేదు, యవ్వనుల వల్లనే జరిగిద్దని చెప్పాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీలో ఉన్న పొడుచు వారి వల్లనే ఇది జరిగిద్దని సమాధానం చెప్పాడు అహాబు రాజు అడిగిన ప్రశ్నకి. యుద్ధమున ఎవరు ఆరంభం చేయవలనని రాజు అడగగా అతడు నీవే అని 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటేంటి, వాళ్ళని జయిస్తాను, నేను వాళ్ళని అప్పగిస్తా అన్నావు కదా, ఎవరి వలన యుద్ధం జరిగిద్దంటే యవ్వనస్తుల వలనే యుద్ధం చేస్తారు అని దేవుడు సమాధానం చెప్పారు. రెండో ప్రశ్న ఏమో అడిగాడు, యుద్ధం ఎవరు ప్రారంభించాలి, వాళ్ళే రావాలా, ముందు నేనే వెళ్ళాలా అంటే నువ్వే వెళ్ళు, యుద్ధం నువ్వే స్టార్ట్ చేయి అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్నవారి లెక్క చూడగా వారు 232. రాజ్యాధిపతులలో ఉన్నవారిని లెక్క చూడగా 232. తరువాత జనులను అనగా ఇశ్రాయేలు వారిని అందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. 7,000 ప్లస్ రాజ్యాధిపతులు ఎంతమంది? 232. 7,232 మంది మొత్తం రాజ్యాధిపతులు కానీ జనాలు సైన్యం కానీ. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదు అతనికి సహకారులైన 32 రాజులను గుడారములో త్రాగి మత్తులయ్యి ఉండిరి. 32 రాజులు ప్లస్ బెన్హదదు ఏం చేస్తున్నారంటే, వీళ్ళేమో ఇక్కడ బయలుదేరారు యవ్వనస్తులు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, గుడారాల్లో తాగి హ్యాపీగా వాళ్ళు ఇప్పుడు రాదులే అనుకున్నారు. ఎందుకంటే ఈయన ఇచ్చిన వార్నింగ్ అంత భయంకరంగా ఉంది. మీ దేశపు ధూళిలో తల గుప్పడి తీసుకెళ్ళినా దుమ్ము చాలదు, అంత తక్కువ మీరు, మీ దుమ్ము మీ నేల అంత తక్కువ అని, మీ బలగం అంత తక్కువ అని అవమానపరిచే మాట్లాడేసరికి భయపడిపోయి యుద్ధానికి రారులే అనుకున్నారు. కానీ వీళ్ళు సడన్గా యుద్ధానికి వచ్చేసారు. ఎందుకు? దేవుడే ప్రేరణ ఇచ్చి యుద్ధాన్ని నువ్వే ప్రారంభించు, యవ్వనస్తులను తీసుకెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయని చెప్పగానే బయలుదేరారు. మధ్యాహ్న సమయంలో ఏం జరిగిందంట, రాజ్యాధిపతుల్లోనున్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు ఆ సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపాను. వాళ్ళు బయలుదేరారు యవ్వనులు. ఈ సంగతి ఎవరొకడు గూఢచారులు ఉంటారుగా, ఏంటో వాళ్ళు యుద్ధానికి వస్తున్నట్టుగా సమాచారం వచ్చింది, అసలు ఏంటి విషయం కనుక్కొని రండి అని కొంతమందిని పంపించాడు. బెన్హదదు కొందరిని పంపాను. షోమ్రోన్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా, ఆ షోమ్రోన్ నుంచి కొంతమంది మన మీద యుద్ధానికి వచ్చారు అని బంటులు తెలియచేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను. అంటే ఈయన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే, మన దెబ్బకి ఆయన అహాబు రాజు హడలెత్తిపోయి ఉంటాడు, రాయబారానికి పంపించి ఉండొచ్చు. ఎందుకంటే అందరినీ పంపించలేదు కదా, లెక్క పెట్టాడు కానీ కొంతమందినే పంపిస్తున్నాడు, యవ్వనులే పంపిస్తున్నాడు. కాబట్టి రాయబారానికి పంపిస్తున్నాడేమో ఒకవేళ అనుకొని వాళ్ళు సమాధానంగా వచ్చినను, యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని బెన్హదదు ఆజ్ఞాపించాడు. వాళ్ళు మనతో సమాధాన పడటానికి బతిలాడుకోవటానికి వచ్చినా సరే, లేదా యుద్ధం చేయటానికి వచ్చిన చంపకుండా సజీవంగా నా దగ్గరకు పట్టురండి అని బెన్హదదు ఆ పంపించిన వారికి ఆజ్ఞ ఇస్తే
రాజ్యాధిపతుల్లోనున్న ఆ యవ్వనులు వారితో కూడానున్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియన్లు పారిపోయిరి. ఆ యవ్వనులు వచ్చారు ఇశ్రాయేలులో నుంచి వచ్చి ఏం చేశారు? ప్రతివాడు తన్ను ఎదిరించిన వాడిని చంపగా సిరియన్లు పారిపోయిరి. వెంటనే యుద్ధం జరిగింది. వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేశారు. సిరియన్లు ఏం చేశారు? పారిపోయారు. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. ఎంత డైలాగ్ అన్నాడు! నా దగ్గర ఉన్న వాళ్ళు వస్తే నీ దేశంలో ధూళి సరిపోదు తలకు గుప్పెడు పట్టుకెళ్తే అన్నవాడు ఈరోజు గుర్రం ఎక్కి ఏం చేస్తున్నాడు? ఆ యుద్ధానికి కాదు, యుద్ధం నుంచి రిటర్న్. అంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు అలా ఉంటాయి. ఇక్కడ విశ్వాసం లేదు ఇశ్రాయేల్ రాజుకి, ఆహాబుకి విశ్వాసం లేదు. కానీ ఆహాబు రాజు దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. అయినా నేనేంటో నీకు అర్థం కావాలంటే, అంటే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు అనే ఒక అవకాశం ఇచ్చాడు ఆహాబు రాజుకి. ఇచ్చిన ఆయన మారు మనసు పొందే పరిస్థితిలో లేడు. గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. అంతటా ఇశ్రాయేల్ రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లో బహుగా హతము చేశాను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేల్ రాజు వద్దకు వచ్చి, ఏ ప్రవక్త? దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు, నేనేంటో నీకు అర్థం అవ్వాలి, ఆ దండుని నీకు అప్పగిస్తాను అని ఏ ప్రవక్త అయితే చెప్పాడో ఆ ప్రవక్త మళ్ళా వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో, అంటే బెన్హదదు ఏ రోజైతే పారిపోయాడో అదే రోజు ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? సంవత్సరం తర్వాత సిరియా రాజు మళ్ళా నీ మీదకు యుద్ధానికి వస్తాడంటే ఎలా ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండటం పక్కన పెడితే, ఇప్పుడు మనం జయం పొందటానికి కారణం ఎవరు? దేవుడు. ఇప్పుడు సంవత్సరం తర్వాత యుద్ధానికి వస్తాడని, కానీ ఈ సంవత్సరం అంతా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలా వద్దా? ఉండాలా? ఇప్పటిదాకా దేవుడు అంటే భయభక్తులు లేవు. ఇప్పుడు విజయం రావటం వెనుక కారణం కూడా దేవుడే ప్రవక్తను పంపించి వాళ్ళని అప్పగిస్తాను, వాళ్ళు ఎంతమంది ఉన్నా నీ కింద బలాదూరే, కేవలం యవనస్తులు పంపించు వాళ్ళని ఓడిస్తారు అని చెప్తే, ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలంటే యవనస్తులు అని చెప్పాడు, ఎవరు ముందు వెళ్ళాలంటే మీరే యుద్ధం చేయండి అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే వెళ్ళారు, యుద్ధం చేశారు, సిరియన్లు ఓడించాడు. రాజు సహా ఏమయ్యాడు? పారిపోయాడు. చెప్పింది చెప్పినట్టుగా జరిగినప్పుడు వెంటనే మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళు వస్తారు అన్నప్పుడు ఆహాబు ఆటోమేటిక్గా ఏం చేయాలి? కనీసం ఈ సంవత్సరం అన్న భయభక్తులు కలిగి ఉందాం, దేవుడు మళ్ళీ మనల్ని విడిపిస్తాడు, దేవుడు సహాయంతోనే మనం వాళ్ళని జయించగలం. వాడు సంవత్సరం తర్వాత రాని, సంవత్సరం ముందు రాని, నాకేం ప్రాబ్లం లేదు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ఆహాబు రాజుకు అదేమీ లేదు. అసలు ఆ మాటే ఖాతరు చేయాల, లెక్క చేయాల. మనం కూడా మన జీవితంలో ఆపదొచ్చినప్పుడు దేవుడా 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 ఈ ఒక్క గండం నుంచి గట్టెక్కించు, ఇక నుంచి బతికితే క్రీస్తు, చావైతే లాభం అన్నట్టుగా మనం మొక్కుకుంటూ ఉంటాం. ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇబ్బంది వస్తే ఈసారి రాకుండా దేవుడా కాపాడని దేవుడి యెడల భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మనం కోలుకుంటామో, ఎప్పుడైతే ఆపద నుంచి గట్టెక్కుతామో మళ్ళీ దేవుడిని మర్చిపోతాం. సేమ్ ఆహాబురాజు ఏం చేశాడో ఈరోజు క్రైస్తవులు కూడా ఎక్కువ మంది అదే చేస్తున్నారు. పట్టించుకోవాలి, ఆ ప్రవక్త చెప్పిన మాట ఖాతరు చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు. 23వ వచనం, అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి. సిరియా రాజు ఎవరో బెన్హదదు పారిపోయాడు కదా, ఆ సేవకులు వచ్చి సిరియా రాజుతో ఇలా చెప్పారు, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి, అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన నిశ్చయముగా వారిని గెలుచుదాము. ఏం చెప్పారు? అసలు మనం ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా రాజా? వాళ్ళ దేవుళ్ళు దేవతలు అంట. ఇప్పుడు వీళ్ళందరికీ చాలామంది దేవతలు ఉన్నారు కదా, సిరియా వాళ్ళకు కూడా ఇశ్రాయేలీలకు కూడా దేవతలు ఉన్నారు. వాళ్ళ దేవతలు కొండలకు దేవతలు, ఎందుకంటే ఇశ్రాయేలీలు ఉన్నతమైన స్థలాల్లో ఆరాధిస్తారు కాబట్టి కొండల దేవుడు వాళ్ళ దేవతలు ఎవరు? కొండ దేవతలు. కాబట్టి కొండల్లో యుద్ధం చేసాం మనం, ఇప్పుడు కొండల దగ్గర యుద్ధం చేసాం కాబట్టి వాళ్ళ పక్షంగా జయం వచ్చింది. కానీ మైదానంలో యుద్ధం చేస్తే మన దేవతలు ఎవరు? మైదానపు దేవతలు. కాబట్టి అంటే ప్లేసులు బట్టి జయం వచ్చిందనే ఒక సిద్ధాంతాన్ని అక్కడ పెట్టారు. అంటే ఒక
ఏమంటారు దాన్ని, ఒక ఒక మూఢనమ్మకం, ఒక ఆచారాన్ని, ఒక పద్ధతిని, ఒక మూఢనమ్మకాన్ని అక్కడ ప్రవేశపెట్టారు. అంటే వాళ్ళ దేవుళ్ళు కొండ దేవుళ్ళు. అంటే దేవుడు అనగానే వాళ్ళకి ఏమర్థమైందంటే ప్రాంతానికి ఒక దేవుడు, అడవి దేవుడు, కొండ దేవుడు, నదీ దేవుడు, ఇంకా మైదానపు దేవుడు, ఇంకా లోయ దేవుడు, ఇలా ప్రాంతాన్ని బట్టి దేవుళ్ళుగా విభాగించుకున్నారు. దేవుడు ఒక్కడే అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ దేవుడు కొండలకు దేవుడు. అందుకే కొండల దగ్గర మనం యుద్ధం చేసాం కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి మనల్ని ఓడించాడు. ఈసారి మనం ఏం చేద్దామంటే కొండల్లో యుద్ధం చేయొద్దు, మరేం చేద్దాం, మన దేవతలు మైదానపు దేవతలు కాబట్టి మైదానంలో యుద్ధం చేద్దాం, ఖచ్చితంగా విజయం మందే అయిద్దని బెన్హదద్దుకు చెప్పగానే ఓహో నిజమే అటైతే ఈసారి మనం మైదానంలో చేద్దామని ఎక్కువ మంది చెప్తే ఏమైంది, రాజైనా మూఢంగా నమ్మేస్తాడు. అదే జరిగింది. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనం మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదము. అందుకు మీరు చేయవలసిందేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కరిని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, అంటే ఉన్న 32 రాజుల్ని తీసేసి ఆ 32 రాజుల కింద ఉన్న సేనాధిపతులు ఉంటారు కదా, సైన్యానికి ముఖ్య నాయకుడు, ఆ నాయకుడిని రాజుని చేసి, అంటే ఉన్న 32 సామంత రాజులు ఉన్నారు బెన్హదద్దు కింద, ఆ 32 సామంత రాజుల పోస్టులు తీసేసి ఏం చేయాలి, ఆ 32 రాజుల కింద ఉన్న సైన్యాధిపతులు ఉన్నారు కదా, సైన్యాధిపతిని రాజుని చేసి, అర్థమైంది, యుద్ధం చేసేది రాజా సైన్యాధిపతి, సైన్యాధిపతి కాబట్టి రాజుని తీసేసి ఆ పోస్టులో ఆ సైన్యాధిపతిని, అంటే 32 సైన్యాధిపతులు ఏమైపోయారు, ఇప్పుడు రాజులైపోయారు. 32 సైన్యాధిపతులను రాజుల్లో ఒక్కొక్కరిని వారి వారి ఆధిపత్యం నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలము గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎళ్ళ అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను. రాజులను తీసేశాడు, సైన్యాధిపతులను రాజులుగా చేశాడు. పోయిన రథాలు, పోయిన గుర్రాలు ఎన్ని పోయినాయో వాటికంటే ఎక్కువ మళ్ళీ సమకూర్చుకున్నాడు. ఎంతకాలం, 1 year లోపు ఇవన్నీ మళ్ళీ సమకూర్చుకున్నాడు. ఎవరు సమకూర్చుకుంది? బెన్హదద్దు, సిరియా రాజైన బెన్హదద్దు. ఈ సంవత్సరం గడుస్తూ ఉండగానే అహాబుకి ఏం గుర్తు రావాలి? ప్రవక్త వచ్చాడు, చెప్పాడు, సంవత్సరం తర్వాత అతను మరలా నీ దగ్గరికి తిరిగి యుద్ధానికి వస్తాడు అని చెప్పినప్పుడు సమయం గడుస్తూ ఉండగానే ఏమనిపించాలి? ప్రవక్త ఏదో చెప్పాడు, ఆ రోజు ప్రవక్త చెప్పబట్టే మనం యుద్ధంలో గెలిచాం, అదే ప్రవక్త మళ్ళీ చెప్పాడు సంవత్సరం తర్వాత సిరియా రాజు మళ్ళీ నీ మీద యుద్ధానికి వస్తాడని. ఆ మాట అన్నా గుర్తుపెట్టుకొని అలర్ట్ అవ్వాల. భక్తులకి దేవుడు ఎప్పుడూ వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ని ఖాతరు చేయకుండా ఉంటే నష్టం అనుభవించాల్సింది. 26వ వచనం, కాబట్టి మరు సంవత్సరము బెన్హదద్దు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై అఫెక్నకు వచ్చాను. ఎఫెక్ అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి, ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట, మేకపిల్లలు 2 మందలుగా 2 గ్రూపులుగా వారి ఎదుట దిగారు. ఈసారి ఏమన్నా అడిగాడా? ప్రభా నువ్వు చెప్పావు ప్రవక్త ద్వారా సంవత్సరం తర్వాత వస్తా అన్నాడు, నేనైతే మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా మేము వెళ్ళాలా యుద్ధానికి? ఒకడు వెళితే ఎవరిని పంపించాలి? ఇవేమన్నా అడిగాడా? మొదటిసారి అడిగాడు కదా ప్రవక్త వచ్చినప్పుడు, ఇప్పుడు ఏమన్నా అడిగాడా? ఏం అడగలా. వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వీళ్ళంతటి వీళ్ళే మేకలు 2 మందలుగా ఎలా ఉంటే అలా 2 గ్రూపులుగా వీళ్ళు వాళ్ళ ఎదుట బార్లు తీరారంట. వారి ఎదుట దిగియుండిరి కానీ దేశము సిరియన్ల చేతికి అప్పగింపబడి ఉండెను. అంటే 28వ వచనం, అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి, ఇప్పుడు వచ్చాడు, ఎవరు? దైవజనుడు, ఇశ్రాయేల్ రాజుతో ఇట్టాను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందురు. వాళ్ళు అనుకున్న విషయం ఇక్కడ ప్రవక్తగా చెప్పేశాడు దేవుడు. యెహోవా కొండలకు దేవుడు కానీ లోయలకి మైదానాలకి దేవుడు కాదని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు, వాళ్ళు తెలుసుకోవటం కాదు,
మీరు ఇశ్రాయేలీయులని మీరు ముఖ్యంగా రాజు అయిన నీవు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదను. రెండోసారి కూడా అడగకుండానే దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పగిస్తాను, ఈ సమూహాన్ని అంతా నీకు అప్పగించదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసి కొనగా 7 దినాలు ఏం చేశారు? ఎదురుగా యుద్ధాన్ని ఎదురుముఖముగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసి కొనగా ఇశ్రాయేలు వారు 1 దినమందే సిరియన్లను కాల్బలము ఎంత 1,00,000 మందిని హతము చేసిరి. ఇప్పుడు దేవుడు ఎంటర్ అయ్యి వాళ్ళని నీకు అప్పగిస్తాను అనగాడు. వెంటనే వెళ్ళిపోయారు. సిరియన్లు ఎంతమందిని చంపారంటే ఒక్కరోజు 1,00,000 మందిని చంపాడు. ఇంకొక అద్భుతం చూడండి. 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు అఫెకు పట్టణములోనికి పారిపోగా అఫెకు అంటే ఆటంకము లేక బలము. ఆ పట్టణానికి పేరు బలము లేక ఆటంకం. అఫెకు పట్టణానికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణం నుండి ప్రవేశించే ఆయా గదులలో చొరగా. వీళ్ళు 1,00,000 మందిని ఇశ్రాయేలీయులు చంపితే సిరియన్లని ఒక పట్టణంలోకి పారిపోయారు ఈ సిరియన్లు అందరూ. అక్కడ ప్రహరీ గోడ కూలిందంట. మామూలుగా వార్తలు వింటాం, ప్రహరీ గోడ కూలి, కొండ చర్యలు కూలి 5 మృతి అని. ఇక్కడ ఎంతమంది మృతి? 27,000 మంది. అంటే ఆ ప్రాకారం ఎలా ఉంటుందంటే 4 బస్సులు ఒకదాని పక్కన ఒకటి వెళతంటే ఎంత ప్లేస్ కావాలో అంత వెడల్పు ఉంటాయి, పొడవు కాదు. ఆ ప్రాకారం ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ ప్లేస్లో ఎన్ని బస్సులు వెళ్తాయి? వరుసనే 2 బస్సులు వెళ్తాయి. దీనికి డబల్ వేసుకోండి. అంత వెడల్పులో పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటుంది. మరి అంత పెద్ద గోడ కూలితే ఏమవుతారు? కూల్చింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఎంటర్ అయిపోతే నువ్వేం చేయక్కర్లా, అలా నిలబడి చూస్తూ ఉంటే చాలు, నమ్మకం మాత్రం ఉంటే చాలు, అదే దానంతటా అదే జరిగిపోద్ది. యుద్ధం చేసేది యెహోవా, యుద్ధము యెహోవాది. విశ్వాసం ఉండాలి. ఈయనకు విశ్వాసమే లేదు. ఎవరికి? అహాబుకి. కానీ నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయులు మర్చిపోయారు, రాజు మర్చిపోయాడు, ఇశ్రాయేలీయులు కూడా దేవుడిని మర్చిపోయారు. ఒకసారి విజయాన్ని ఇచ్చాడు, అయినా గుర్తు చేసుకోవాలా. సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు, ఒకసారి ఓడించారు. ఓహో, దేవుడిని నమ్మకపోవటం వల్లే కదా మనం ఓడిపోయామని. ఈసారైనా బుద్ధి వచ్చిందంటే రాలేదు. మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇచ్చాడు. ఇదిగో నేను దేవుడిని ఉన్నానని మీరు తెలుసుకోవాలంటే రెండోసారి నేను కూడా మళ్ళీ మీకు జయాన్ని ఇస్తాను, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానని చెప్పి మరి దేవుడు 1,00,000 మందిని ఇశ్రాయేలు చేత చంపించాడు. ఆ ప్రహరీ గోడ కూలి 27,000 మంది చనిపోయేటట్టు చేశాడు. ఇప్పుడైనా రావాలా పరివర్తన? చెప్పాలి, ఇప్పుడైనా రావాలా? ఎన్నిసార్లు మనకి ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎన్నిసార్లు తగ్గుతున్నాయి, ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఎన్నిసార్లు తగ్గుతున్నాయి, ఎన్నిసార్లు పరివర్తన వచ్చింది మనలో? అహాబు రాజు కంటే గొప్పవాళ్ళం కదా మనం. యెరోబామును మించినోడు అహాబు అయితే అహాబును మించిన వాళ్ళు నేటి క్రైస్తవులుగా కనపడతారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది తప్ప మార్పు అనేది కనపడకపోతే అహాబును మించిన వాళ్ళం అని చెప్పాలి ప్రియులారు. మార్పు రాలేదు. గెలిచాడు, అక్కడ గెలిపించాడు దేవుడు. ప్రహరీ గుడి 20,000 మంది పడెను. బెన్హదదు పారిపోగా ఆ పట్టణంలో ప్రవేశించి ఆయా గదుల్లో, ఆ పట్టణంలోనే బెన్హదదు ఎక్కడో ఒక గదుల్లో దాక్కున్నాడు. అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక రాజుగారితో, బెన్హదదు సేవకులు మాట్లాడుతున్నారు. ఏమని? ఇశ్రాయేలు ఎంత కఠినులుగా ఉంటారో అంత దయామయులు, వాళ్ళ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దయాపరులని మేము వింటిమి కనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజుల వద్దకు పోవుదాము. తల మీద మామూలుగా అయితే ధూళి వేసుకుంటారు, వీళ్ళు తాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ ఆచారమేమో. అంటే గోనెపట్ట తాళ్ళు ధరించారంటే తగ్గించుకున్నారు అని అర్థం. అవతల వ్యక్తి ముందు తగ్గించుకున్నారు, తను తాను బాగా తగ్గించుకున్నారు అని అర్థం. బెన్హదదు సేవకులు కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే ఇశ్రాయేల్ రాజులు దయాపరులని మేము విన్నాం కాబట్టి నీ గురించి ఇశ్రాయేల్ దగ్గర మేము వెళ్ళి మాట్లాడతాం. ఏమని? బెన్హదదు
నీకు లోబడిపోయాడు, నువ్వు చెప్పినట్టే చేస్తామంటున్నాడు, కాబట్టి బెన్హదదును బ్రతకనివ్వండి అని మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం అని అంటే ఇంకా గత్యంతరం లేక బెన్హదదు ఏమన్నాడు? ఓకే అన్నాడు. తాళ్ళు కట్టుకొని ఇశ్రాయేలు రాజుల వద్దకు పోవుదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో. ఇప్పుడు బెన్హదదు దొరికితే లేపేస్తాడు. నీ ప్రాణమును రక్షించునేమని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజుల వద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతికించుమని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా. ఏం చెప్పారు? బెన్హదదు ఎవరు? నీ దాసుడు. అంతకుముందు బెన్హదదు వార్నింగ్ ఇస్తే ఆహాబు ఏమన్నాడు? నీ దాసుడైన నేననే పదం వాడాడు. 4వ వచనం చూడండి. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవు సెలవిచ్చిన ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని. నా ఏలిన వాడవైన రాజా అంటే నాకు కూడా నువ్వు ఏలకివే, రాజువే అని ఒప్పుకున్నాడు. ఈయన ఏమంటున్నాడు? నీ దాసుడైనా నేను అంటే ఒకప్పుడు ఈయన నా ఏలిన వాడు అన్నాడు బెన్హదదుని. ఇప్పుడు బెన్హదదు దేవుడు ఓడిస్తే ఏమంటున్నాడు? నీ సేవకుడైన బెన్హదదు ఇలా సెలవిస్తున్నాడు, నాకు ప్రాణభిక్ష పెట్టమని అడుగుతున్నాడని కొంతమంది వచ్చి, ఆయన సేవకులు వచ్చి ఆహాబు దగ్గర బతిమలాడితే ఆహాబు ఏమన్నాడు? అప్పుడు రాజుతో అనగా అందుకు రాజు సమ్మతించాను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతికించుమని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా, అతడు బెన్హదదు నా సహోదరుడు. ఎవరంటున్నాడు ఈ డైలాగు? ఆహాబు అన్నాడు. బెన్హదదా? అరే నా బ్రదర్ వాడు. బెన్హదదు ఇంకా బ్రతికే ఉన్నాడా, సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అంటే కపటంగా అన్నాడా లేకపోతే నిజంగా అన్నాడా అనేది కొంచెం డౌటే వచ్చింది అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి. కానీ ఆ బెన్హదదా నా బ్రదరు, వాడు ఎక్కడున్నాడు? ఇంకా బతికే ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకుంటున్నాను నేను, ఎక్కడున్నా అర్జెంటుగా నా దగ్గరికి. అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున ఉన్నదో అని నిశ్చయముగా గుర్తెరిగిరి. ఆ మాటలను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా ఈ విషయం విన్నారు వచ్చిన సేవకులు ఏమన్నారు? అసలు నేను రాజుగారితో చెప్తే భయపడుతూ చెప్పామండి, రాజుగారు బెన్హదదు ఎక్కడున్నాడో అర్జెంటుగా తీసుకురండి, నా సహోదరుడు అన్నాడని వీళ్ళు పొంగిపోతూ చెప్పారు. వాస్తవంగా చంపటానికి కూడా మామూలుగా అయితే ఎక్కడో దాక్కున్నాడు, ఇలాగైతే కలుగులో నుంచి ఎలుక బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్పినా ఆశ్చర్యం లేదు. కానీ వాస్తవంగా ఆయన చెప్పింది నిజమే, యథార్థంగానే చెప్పాడు. బెన్హదదు నా సహోదరుడే, ఎక్కడున్నాడు, చచ్చిపోయాడు అనుకున్నాను నేను, ఎక్కడున్నా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పగానే వీళ్ళు వెళ్ళి ఈయన ఖచ్చితంగా నిజమే చెప్తున్నాడని వెళ్ళి బెన్హదదుకి ఈ విషయం చెప్పారు. అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండని బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద ఎక్కి అతన్ని ఎక్కించుకొనేను. వెళ్ళారు, చెప్పారు, బెన్హదదుని తీసుకొని వస్తే వెంటనే ఆహాబు ఏం చేశాడు? తన రథం మీద ఎక్కించుకున్నాడు. ఇది ఓడిపోయిన రాజును ఏం చేశాడు? దేవుడి చేత కదా ఓడిపోయాడు. ఈయన చేత దేవుడి చేత ఓడిపోతే దేవుడు శపిస్తేనే కదా అతను ఓడిపోయాడు. శపించబడిన వానిని ఈ దేవుని పక్షంగా ఉన్న ఆహాబు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. పోనీ అంత క్షమాభిక్ష ఏమన్నా ఉందా? లేదు, మెంటలెక్కి చేర్చుకున్నాడు అంతే. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం చేయొచ్చా? శాపగ్రస్తుడు రాజుల గ్రంథంలో సౌలు రాజు ఏం చేస్తాడు? శపించబడింది ఆ ప్రాంతం ఏంటి? అమాలేకీయులు నేను శపించాను, ఆ దేశంలోకి వెళ్ళి అందులో ఏది పూచిక పొల్ల కూడా మీరు తెచ్చుకోవద్దు, మొత్తాన్ని నేను శపించాను అంటే అక్కడ శ్రేష్టమైన గొర్రెల్ని ఎద్దుల్నీలు తెచ్చుకున్నారు. అందుకే పోస్ట్ ఊడిపోయింది. సౌలు రాజు యొక్క పోస్టు ఊడిపోయింది. అంటే దేవుడు వద్దు అంటే ఖచ్చితంగా అందులో అంటుకోకూడదు, తెచ్చుకో అంటే తెచ్చుకోవాలి అంతే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ బెన్హదదుని దేవుడు శపించాడు, సిరియా దేశాన్ని కూడా శపించాడు. కాబట్టి ఇంక అందులో నువ్వేది అంటుకోకూడదు. బెన్హదదును ముఖ్యంగా దేవుడు శపించాడు కాబట్టి నువ్వు ఎక్కించుకోడు. కానీ ఎక్కడిగా తీసుకొచ్చి ఎక్కించుకున్నాడు? తన రథం మీద ఎక్కించుకున్నాడు. అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణమును నేను మరలా అప్పగించెదను. ఎక్కడంట?
అంటే ఈ ఈ బెన్హదదు తండ్రి చేతిలో నుంచి, ఈ ఆహాబు తండ్రి చేతిలో నుంచి ఈ సిరియా రాజు తీసుకున్నాడు, మా నాన్న తీసుకున్నాడు నీ దేశాన్ని, ఇప్పుడు నేను నీకు దాన్ని అప్పగిస్తాను. అంటే తండ్రుల కాలములో ఓడించిన ఆ రాజ్యాన్ని తిరిగి నేను మీకు అప్పగిస్తాను అని చెప్తున్నాడు. అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణమును నేను మరలా అప్పగించదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులు కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులు కట్టించుకొనవచ్చును. అంటే సిరియా దేశానికి రాజధాని దమస్కు కాబట్టి దమస్కులో మీ కొరకు మీరు వీధులు కట్టించుకోవచ్చు. మరి వీధులు కట్టించడంలో ఉన్న గొప్పతనం ఏంటో నాకు తెలియదు. అంటే ఒక వీధి కట్టించి దానికి ఆహాబు పేరో యెజబెల్ పేరో పెట్టుకుంటారేమో మనకు తెలియదు. ఇప్పుడు కూడా కొన్ని వీధులకు పేర్లు ఉన్నాయి కదా. ఎవరి వీధి అది? కొన్ని ప్రాంతాల్లో వీధుల పేరు ఉంటాయి కదా. అలా వ్యక్తుల పేరును బట్టి ఆ వీధులకి పేర్లు మీరు ఆ దమస్కులో వీధులు కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులు కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారము నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను. మన ఇద్దరికి ఇంకా గొడవలు లేవు, సమాధానంగా ఉందాం, నువ్వు నాకు లోపడ్డావు కాబట్టి మన ఇద్దరికి ఇంకా గొడవలు లేవు, ప్రశాంతంగా ఉండు, నేను నాకు కావాలనుకున్నవన్నీ. ఒకప్పుడేమో ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు ఈయన ఏం పర్లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకో, నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉండని సమాధానంగా సంధి చేసుకొని పంపించాడు. ఇది దేవుడికి నచ్చల, దేవుడికి ఇది నచ్చల. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చిలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పుకొనకపోయాను. దేవుడు ప్రాక్టికల్గా చేయిస్తాడు కొన్ని పనులు కదా. ఇర్మియా గారు ఏం చేస్తారు? ఇర్మియా గ్రంథానికి వెళ్ళినప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఎందుకులే కానీ ప్రాక్టికల్గా చేయిస్తాడు దేవుడు. ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఆయన ఏం చేశాడంటే, ప్రవక్తల్లో ఒకడు శిష్యుల్లో ఒకడు యెహోవా చేత ఆజ్ఞ చేత తన చిలికానితో అంటే అతని ఫ్రెండ్తో నన్ను కొట్టు అన్నాడు. ఏంటి ఊరకనే నా పక్కన వెళ్తూ ఉంటే నన్ను ఒక దెబ్బ కొట్టు, బాగా లాక్కి కొట్టు అన్నాను అనుకో, ఎవరిని కొడతారా మీరు? చెప్పండి, కొడతారా? కొట్టరు కదా. అతడు కూడా అంతే, ఫ్రెండ్ కదా. ఏంటి నేను మెంటలు వచ్చింది, ఎందుకు నన్ను కొట్టు అంటాడేంది, ఊరక నేను నిష్కారణంగా ఎందుకు కొట్టాలి అని కొట్టను అన్నాడు. కొట్టనగానే కోపం వచ్చింది. అప్పుడు 36వ వచనం, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని, చిన్న తప్పుకి అంత శిక్ష అంటే దేవుని ఆజ్ఞ చెప్పినట్టు చేయాలి. గతంలో కూడా ఒక వ్యక్తిని సింహం చంపింది, ఒక ప్రవక్తని, తెలుసు కదా మీకు. 13వ అధ్యాయంలో బిలాము కాదు, ఆ ప్రేయర్ లేదు కానీ 13వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. రాజుల మొదటి గ్రంథమే 24. అతడు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒక సింహం అతని ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరం మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహము శవము దగ్గర నిలిచి ఉండెను. ఒక ప్రవక్తను ఏం చేసింది? ఎందుకు? దేవుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అన్నపానాలు పుచ్చుకోవద్దు, ఎవరితో ఏమీ మాట్లాడకుండా, వచ్చిన దారిని వెళ్లకుండా వేరే దారిని వెళ్ళిపో అని చెబితే ఆయన ఏం చేశాడు? ఒక అబద్ధ ప్రవక్త చెప్పిన మాటను గుడ్డిగా నమ్మి అతని ఇంటికి వెళ్ళి హ్యాపీగా అన్నపానాలు పుచ్చుకున్నాడు. వెంటనే దేవుడు శపించాడు, సింహానికి అప్పగించేశాడు. చంపింది అంతే, తినల. సింహం కూడా చంపి తినల. ఇక్కడ కూడా ప్రవక్త శిష్యుల్లో ఒకడు నన్ను కొట్టు అనగానే చెలికాడు ఏం చేశాడు అంటే, ఫ్రెండ్ ఏం చేశాడు? కొట్ల. ఏంది ఊరకనే కొట్టమంటాడని కొట్ల. దానికే ఏం శిక్ష వేశాడు దేవుడు? సింహం నన్ను విడిచి నువ్వు అక్కడికి వెళ్ళిపోగానే సింహం ఒకటి వచ్చి నిన్ను చంపిద్ది అన్నాడు. అలా వెళ్ళిపోయాడో లేదో సింహం అతనితో చెప్పాను. అతడు వెళ్ళగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపాను. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరిచాను. రెండవ ఫ్రెండు వచ్చాడు, కొంత దూరం వెళ్ళగానే ప్రవక్త ఏమన్నాడు? నన్ను కొట్టు అనగానే వాడు వెనక ముందు ఆలోచన. అంటే ఎవరైనా దైవజనుని ఏదైనా చెబితే ఎందుకు, ఏమిటి, ఎలా క్వశ్చన్లు వేయకూడదు. దేవుడు చెబితేనే దైవజనుడు చెప్తాడనేది గుర్తుపెట్టుకుంటే, అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. ఏమని? నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. ఏ దేశం? దాని పేరేంటి? వెళ్ళటానికి రాకపోకని ఛార్జీలు ఇస్తావా?
ఎద్దుల బండి మీద వెళ్ళాలా, గాడిద మీద వెళ్ళాలా, నా వారిని తీసుకెళ్ళాలా, ఒంటరిగా వెళ్ళాలి, ఈ క్వశ్చన్లు ఏమి వేయలా. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు అంతే. అందుకే అబ్రహాం గారిని విశ్వాసులకు తండ్రిని చేశాడు. విశ్వాసులకు మూల పురుషుడు ఎవరు అంటే అబ్రహాం గారు. ఎందుకు తిరిగి క్వశ్చన్ ఏమి చేయలా. ఇదిగో ఒక భక్తుడేమో, ఒక శిష్యుడు ఫ్రెండ్ ఏమో కొట్టలేదు, రెండో శిష్యుడు ఫ్రెండ్ ఏమన్నాడు కొట్టు అనగానే లాగి పెట్టి కొట్టాడు, వెంటనే గాయమైపోయింది. అంటే దేవుడు చెబితే చెయ్యాలి, ప్రవక్త చెబితే చెయ్యాలి. అది చెడ్డదా మంచిదా పక్కన పెట్టండి. అతను చెప్పాడు, అతని నోటి నుంచి వచ్చిన మాట చొప్పున నువ్వు జరిగించాలి. పలానోడి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చిరా అన్నాను అనుకో ఒక వ్యక్తితో, నా దగ్గర ఉన్న సహోదరులు, ఆడికి నాకు అస్సలు పడదు, నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, అనొచ్చా? శత్రువుని ప్రేమించి అన్నప్పుడు దేవుడు ఆ శత్రువుకే డబ్బులు ఇవ్వమని పంపించానుకో, నోరు మూసుకొని తీసుకెళ్ళి ఇవ్వాలి. అది విధేయత అంటే. ఏలియా గారు పిలవగానే ఎలీషా గారు వచ్చి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి పెద్ద ఫంక్షన్ చేసి, ఏ ఎడ్లయితే తోలుతున్నాడో ఆ అరక తోలుతున్నాడో ఆ అరకను నరికి కట్టెలు పేర్చి ఆ ఎడ్లను వధించి పెద్ద ఫంక్షన్ చేసి, ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత వచ్చి ఏలియా గారిని వెంబడిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. అదే మనం 19వ అధ్యాయము చివరి వచనంలో చదువుకున్నాం. అంటే శిష్యుడు అంటే ఎలా ఉండాలి? గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ప్రవక్తల శిష్యుల్లో ఒకడు చెప్పగానే రెండోవాడు ఏం చేశాడు? లాగి కొట్టాడు, గాయమైంది. గాయం అవ్వగానే గాయపరిచాను. 38 అతడు అప్పుడు ఆ ప్రవక్త పోయి కళ్ళ మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండెను. అంటే దేవుడేదో చెప్పాడు ఈ ప్రవక్తకి. చెప్పినప్పుడు మామూలుగా వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? గాయంతో వెళ్ళాలి. గాయంతో వెళ్ళినా గుర్తుపట్టకుండా తలపాగా కిందకు దించి వేషం మార్చుకొని ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తిలాగా వెళ్ళిపోయి, ఆహాబు ఇటు వస్తాడు కాబట్టి రాజు ఎప్పుడు వస్తాడని ఒక ప్లేస్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు? ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. 39 రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా యొద్దకు తోడుకొని వచ్చి, ఈ మనుష్యుని కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయని ఎడ్ల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇవ్వలను అనెను. ఏదంట విషయం? నేను యుద్ధానికి వెళ్ళాను, యుద్ధంలోంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఒక వ్యక్తిని అప్పగించాడు. ఈ వ్యక్తి తప్పించుకొని పోకుండా నువ్వేం చేయాలి? కాపలా గాయాలి. ఒకవేళ తప్పించుకుపోయాడు అనుకో, నిన్ను చంపేస్తా. లేదు 2 మణుగులు వెండి ఆ తప్పించుకుపోయిన వ్యక్తికి బదులుగా 2 మణుగులు వెండన్నా ఇవ్వాలి, లేదా నీ ప్రాణమైనా తీసేస్తాను. ఇదయ్యా జరిగిందని ఎవరితో చెప్తున్నాడు ఈ శిష్యుడు? ఆహాబురాజుతో. ఆహాబురాజు ఈ శిష్యుని గుర్తుపెట్టుకోండి. ఈయన ప్రవక్తని ఆహాబురాజుకి తెలియదు. ఈ విషయం చెప్పాడు, ఒక కథ చెప్పాడు అక్కడ. చెప్పగానే తప్పించుకొని పోయిన ఎలా ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇవ్వాలను అని. అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. నేను అటు ఇటు పని మీద తిరుగుతున్నప్పుడు సడన్గా అప్పగించిన వ్యక్తి ఏమయ్యాడు? ఎటో వెళ్ళిపోయాడు, కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవు గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనికి సెలవీగా. ఇంకా ఇందులో ఆన్సర్ ఏముందిరా బాబు, జడ్జిమెంట్ నువ్వే ఇచ్చేసుకున్నావు. ఆయన ఏం చెప్పాడు? నీకు అప్పగించినోడు ఇతను తప్పించుకొని పోనీయొద్దు, పోతే ఏం చేయాలి? 2 మణుగులు వెండని ఇవ్వాలి, లేదా నీ ప్రాణమైనా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వేం చేసావు? ఆడు వార్నింగ్ ఇచ్చినా నువ్వేం చేసావు? తప్పించుకొని పోయేటట్టు చేసుకున్నావు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అది నీకు ఖచ్చితంగా జరగాలి. నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు కాబట్టి నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నప్పుడు వెంటనే తలపాగా తీసేసాడు, అంటే వేషం తీసేశాడు. అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చను. ఇప్పుడు బండారం బయలుదేరింది. ఓహో, ఇతను ప్రవక్తల్లో ఒకడు అని రాజుగారికి వెంటనే అర్థమైపోయింది. అంటే యుద్ధానికి వెళ్ళొచ్చాడు అనటానికి సూచన ఏంటి? దెబ్బ, రక్తం కారుతూ ఉండగా దెబ్బ. విషయం
యుద్ధంలో ఒక వ్యక్తి పట్టుకొని ఒక బానిసలను పట్టుకొస్తాడు. అప్పుడు యుద్ధం ముగించి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఎవరికో వాళ్ళకి అప్పగిస్తారు కాబట్టి ఒక వ్యక్తి నాకు ఈ వ్యక్తిని అప్పగించాడు, ఈ వ్యక్తి ఏమో పారిపోయాడని ఒక స్టోరీ చెప్పాడు. ఇప్పుడు జడ్జిమెంట్ ఈయనే తీర్చుకున్నాడు కాబట్టి నేను చేయగలిగింది ఏమీ లేదు రాజు అన్నాడు. ఇందులో విషయం ఏంటి? బెన్హదదు గురించి దేవుడు ఏదైతే తెలియజేశాడో బెన్హదదును దేవుడు నీకు అప్పగించాడు. బెన్హదదును నువ్వే ఓడించగలిగావు, సిరియా సైన్యాన్ని, బెన్హదదుని. తిరిగి ఆ బెన్హదదుకు బదులుగా నువ్వేం చేయాలి? నీ ప్రాణాన్ని ఇవ్వాలి. నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు అనేది ఒక స్టోరీ. ఈయన కథ ఈయనకు చెప్పటానికి మరొక కథ అల్లించాడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా. ఆ కథకి తీర్పు ఎవరు చెప్పారు? ఆహాబు చెప్పాడు. ఆ తీర్పు నీదే. దావీదు గారు కూడా బత్షెబాతో పోయినప్పుడు ఆ నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్తాడు. ఒక గొప్పవాడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒకటే గొర్రె ఉంది. ఈ స్టోరీ అంతా చెప్పగలి. ఖచ్చితంగా అలాంటి వాడు ఏమవ్వాలి? మరణశిక్ష విధించాలి అనగానే ఆ వ్యక్తి నువ్వే అంటాడు నాతాను గారు. అంటే దేవుడు ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీ నీదే అని చెప్తాడు. ముందేమో స్టోరీలో మనం ఏమనుకుంటాం? ఖచ్చితంగా న్యాయాన్ని చెప్తాం, ఎవరిదో కదా అని కదా. ఎదుటోడికైతే న్యాయం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. అది మనకే అయితే అందుకే దేవుడు వేరే వాళ్ళ స్టోరీ అన్నట్టుగా చెబుతాడు. తిరిగి ఆ స్టోరీ ఎక్కడికి వచ్చింది? భూమి గుండ్రంగా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆ స్టోరీ మన దగ్గరికి తెస్తాడు దేవుడు. కాబట్టి మనం చేసిన తప్పు మన కన్నిటికి, అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, తుదకది మరణమునకు దారి తీయును. ఆ మార్గం ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది. ఫైనల్గా ఆ కేసు నీ దగ్గరికి వచ్చింది, జడ్జిమెంట్ నువ్వే తీర్చుకుంటావు, కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి మన మార్గం మన దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు కరెక్ట్ కాదు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు కరెక్టు. ఆ మార్గం ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. 42 అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుల్ని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక. ఎవరిని శపించాడు? బెన్హదదుని. దేవుడు శపిస్తే నువ్వేం చేసావు? చంపేయాల్సిన శత్రువుని, శత్రుశేషం లేకుండా చేసుకోవాల్సిన నువ్వు శత్రువుని తప్పించుకొని పోయేటట్టు అతనితో సంధి చేసుకొని మరి పంపించావు. కాబట్టి వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడతాడని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడై కోపముతో షోమ్రోన్లోని తన నగరకు వెంటనే ఏం చేయాలండి? తండ్రి తప్పైందయ్యా, నాకు ఇంత స్టోరీ జరిగిద్దని నాకు తెలీదు. ఏదోలే వచ్చాడు రాజుగా, కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంత విజయాన్ని సాధించినప్పుడు ఆ మాత్రం శత్రు రాజు వచ్చి నా పాదాల దగ్గర పడితే పోరా పానభిక్ష పెట్టాను పో అన్న డైలాగ్ వచ్చింది, తెలియకుండా అనేసాను, క్షమించయ్యా పొరపాటు అయింది, ఆయన ఎక్కడున్నా వెతికి చంపేస్తాను, నా ప్రాణం మాత్రం తీయొద్దు అనాల్సిన అహాబు రాజు ఏం చేశాడు? ఆడవాళ్ళలాగా మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళి అలిగి పడుకున్నాడు. అదే సమయంలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. వచ్చే వారం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేలులో రాజరికపు వ్యవస్థను మాకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాజ్యంగా ఉన్న ఇశ్రాయేలు జనాంగం కొన్ని కారణాల వలన విడిపోయే పరిస్థితి వచ్చిందయ్యా. 2 భాగాలుగా విడిపోయిన ఇశ్రాయేలీలు, యూదులు ఎవరిని వారు పరిపాలించుకుంటూ మీకు పూర్తిగా విధేయులుగా మారిపోయారు. ఇశ్రాయేలీలు అయితే పూర్తిగా దారి తప్పిన బాటసారులుగా మారిపోయారు. యూదులైతే అక్కడక్కడ శేషం మిగుల్చుకోవాలి కాబట్టి అక్కడక్కడ కొంతమంది మంచి రాజులు యూదులను పరిపాలించిన పరిస్థితి మాకు కనపడుతుంది. ఇశ్రాయేలును పరిపాలించిన 7వ రాజుగా ఆహాబు గారిని మాకు పరిచయం చేశారు. ఆయన యొక్క స్థితి అన్య స్త్రీని చేసుకోవటం వల్ల ఎంత దిగజారిపోయిందో, యెరోబాము కంటే ఎంత భయంకరంగా ఆయన తయారయ్యాడో చూసాం. అయినా మీరు జాలి తలచి కరుణించి అతనికి అవకాశం ఇచ్చారు. 2 మార్లు అవకాశం ఇచ్చినా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 3వ మారు కూడా అతనికి అవకాశాన్ని ఇచ్చినా దాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసుకోక అలిగిన వాని వలె మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడని మీ వాక్యం ద్వారా చదువుకున్నాం. ఇంత అద్భుతమైన విషయాలు
మాకు నేర్పించి మేము అలా చేయకూడదు అని మీ దగ్గర ప్రాధేయపడి మీ సన్నిధిలో ఉండి ప్రతి విషయం మీకు చెప్పి చేయాలి అని, మీ చిత్తం లేకపోతే మా విషయంలో ఏది మాకు విజయాన్ని సాధించలేమన్న విషయాన్ని ఎరిగి, ఎంత గొప్పవారైనా మీ ముందు ఎందుకు పనికిరారన్న విషయాన్ని ఎరిగి, అంత గొప్ప మహాసైన్యం ఉన్న సిరియా సైన్యం సైతం తక్కువ మంది ఉన్న యవనస్తులతోనే ఓడిపోయారన్న విషయాన్ని మేము విన్నప్పుడు మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యొక్క శౌర్య ప్రతాపాలు ఎంత గొప్పవో మాకు అర్థమవుతుంది. అవును తండ్రి, మీ పిల్లల పక్షంగా మీరే యుద్ధం చేస్తారు, యుద్ధము యెహోవాదే అని మీరు తెలియజేశారు. కేవలం మేము నిమిత్త మాత్రులుగా అక్కడ పాత్రదారులుగా నిలబడతామే తప్ప యుద్ధం అంతా మీదే. మా జీవిత కాలంలో ప్రతి విషయంలో మీరే మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి ఈ యుద్ధం అనేది అనివార్యం కనుక ప్రతి ఒక్కరి విషయంలో యుద్ధాన్ని మీరే జరిగించి మాకు విజయోత్సాహాన్ని దయచేయమని కోరుకుంటూ, మిగతా విషయాలు మీ చిత్తమైతే వచ్చేవారం నేర్చుకోవడానికి సహాయాన్ని కోరుకుంటూ, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరలా మేమంతా కలుసుకునే కృపాక్షేమాలు ఆలోచించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి దేహ సంబంధమైన పరసంబంధమైన అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. తద్వారా వారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని బ్రతిమలాడుచు, మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి సంపూర్ణమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.